కీర్తి చరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎర్ర తోటకూర పప్పు చేసి చూపిస్తాను. చూడండి. దానికోసం ముందుగా కందిపప్పుని ఇలా వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఎర్ర తోటకూర శుభ్రంగా చెత్త ఒకంతా వేరి నీట్గా వాష్ చేసుకొని ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కోసి పెట్టుకున్నానండి ఎర్ర తోటకూర. నెక్స్ట్ ఇవి టమాటాలు, ఒక 5 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మొత్తం నేను ఇవి కుక్కర్లో వేసి ఎలా విజిల్స్ కొట్టించి పోపు పెడతానో చూపిస్తాను. చూడండి. మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం పప్పులోకి కడిగి నానబెట్టుకున్న పప్పులోకి మొత్తం వేసుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసుకోవడం వల్ల కొంచెం పులుపులుగా టేస్ట్ బాగుంటుంది. నేను మరి చింతపండు వేయట్లేదు. ఎవరైనా చింతపండు వేసుకోవాలంటే ఒక చిన్న పీస్ చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను ముందే ఉప్పు వేసుకుంటున్నానండి. సరిపడా ఉప్పు. లేదు ఇప్పుడు ఉప్పు వేసుకొని తర్వాత సరిపోతే మీరు ఉప్పు అప్పుడు తాలింపు పెట్టే ముందు మనం మళ్ళీ పొయ్యి మీద పెడతాం కదండి, అప్పుడు మీరు ఉప్పు అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ కదండి, చాలా మంచిది. పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే సరిపడా ఇందులోని మనం కుక్కర్ పెట్టుకోవడానికి ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను కుక్కర్ పెట్టుకున్నానండి. మంట వెలిగించి నేను కుక్కర్ పెట్టుకున్నాను. దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చినట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు మొత్తం ఉడికించిన ఎర్ర తోటకూర పప్పులో మనం ఇప్పుడు మొత్తం పోపు అంతా అందులోకి వేసుకోవాలి. ఒక ఎర్ర తోటకూర పప్పు పోపు పెట్టిన తర్వాత రెడీ. చూపిస్తున్నాను కుక్కర్. మనం ఒకసారి కలుపుకోవాలండి. ఎర్ర తోటకూర పప్పు రెడీ. ఎంతో రుచికరమైన హెల్దీ అండ్ టేస్టీ ఎర్ర తోటకూర పప్పు రెడీ ఫ్రెండ్స్. ఇది మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో చాలా పోషక విలువలు కూడా మనకు ఉంటుంది. ఒక ప్రోటీను, దానికి తోడు ఎర్ర తోటకూర ఐరన్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా మనం వారానికి ఒక 3-4 సార్లు చేసి పెడితే చిన్నపిల్లలకి చాలా మంచిదండి. అలాగే మనం కూడా తింటే మనకి చాలా బలం, మంచిది. ఈ అన్నంలోకి మనం ఎర్ర తోటకూర పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఎర్ర తోటకూర పప్పు తెలుసు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.